Presentation of annual financial statement, budget for 2026-27. I request the Deputy Chief Minister to present the annual financial statement, budget for 2026-27. Deputy CM garu. Speaker sir, I beg to present the annual financial statement budget for 2026-27. గౌరవ అధ్యక్ష, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజాప్రభుత్వంలో వరుసగా నాలుగోసారి 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం నాకు కల్పించిన తెలంగాణ ప్రజానికానికి, ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్లుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ మా పాలన సాగిస్తున్నాం. మేం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం. మనల్ని మనం తెలుసుకునే ఉత్తమ మార్గం ఏమిటంటే ఇతరులకు సేవ చేయటంలో మనం మర్చిపోవటం అని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు మేమిచ్చిన వాగ్దానాలను, వారు మాపై పెట్టుకున్న ఆశలను సంతృప్తికరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. అందుకోసమే అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఈ 2 ఏళ్లలోనే రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలిగాం. ధీరోదాత్తుడు ఎన్నడూ తనకు ఎదురైన అవరోధాలకు బెదరుడు. అవరోధాలనే అవకాశాలుగా మలుచుకొని ముందుకు సాగుతాడు. మేమెంచుకున్న లక్ష్యాల వైపు అడుగులేయటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయక ముందుకు సాగుతున్నాం. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును తిరిగి వారి అభ్యున్నతి కోసమే వెచ్చిస్తున్నాం. ప్రతి పైసాకు మేము కాపలాదారులుగా ఉంటున్నాం. ఆదర్శవంతమైన పాలనలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలబెడుతున్నాం. సుస్థిర రాజకీయ వ్యవస్థ, పటిష్టమైన ప్రణాళిక, దూరదృష్టి, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల మమ్మల్ని నడిపిస్తున్నాయి. ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా తెలంగాణ ప్రజానికం పట్ల, వారి అభ్యున్నత పట్ల అత్యున్నతమైన చిత్తశుద్ధితో ఈ బడ్జెట్ని రూపకల్పన చేశాం. అధ్యక్ష, బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు. తెలంగాణ ప్రజలు ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాం. రాజ్యాంగ విలువలకు కట్టుబడి పారదర్శకతో పాలన సాగిస్తున్నాం. గొప్పల కోసం మేము అబద్ధాలు చెప్పం. ఈ ప్రభుత్వం వాస్తవాల పునాదుల మీద పనిచేస్తుంది. మభ్యపెట్టే మాయమాటలు చెప్పం. ప్రశ్నించిన వారిని దూషించడం మా నైజం కాదు.
బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి. అనేక సవాళ్లు మరియు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం బూడిదలోంచి ఫినిక్స్ పక్షి మళ్లీ లేచినట్లు అభివృద్ధి దిశగా వడివడిగా ముందుకు సాగుతుంది. ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నాం. ఈ బడ్జెట్లో రైతు సంక్షేమం, మహిళల సాధికారిత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను సుస్థిరమైన అభివృద్ధి వైపుకు నడిపించేదిగా రూపొందించామని సగర్వంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ అస్తిత్వానికి మరియు సంస్కృతికి, సాంప్రదాయాలకి, పండుగలకి మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజున కవులు, కళాకారులు, ప్రముఖులను మా ప్రభుత్వం సత్కరించింది. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రైతు, శ్రామిక, మహిళా రూపురేఖలతో స్థానిక సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించాం. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాం. వనదేవతల గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా రాతితో నిర్మించాం. కోయ వంశీయుల చరిత్రను ఈ ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా ఆదివాసీ పద్ధతిలో చెక్కించాం. తెలుగు చలనచిత్రాలకు తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ పేరుతో అవార్డులు అందజేస్తున్నాం. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల తరహాలో మన యూనివర్సిటీల్లో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడంపై మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు స్వయంగా జపాన్, సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్ళి పారిశ్రామికవేత్తలతో సమావేశమై మెప్పించి ఒప్పించడం వల్ల గత 2 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించాం. రాష్ట్ర ఆర్థిక స్థితి 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 17,82,198 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10.7% నమోదు అయింది. ఇదే సమయంలో దేశ జీడిపి 3,57,13,886 కోట్ల రూపాయలు కాగా వృద్ధి రేటు 8% ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7% ఎక్కువగా ఉంది. అదేవిధంగా దేశ జీడిపిలో రాష్ట్ర జిఎస్డిపి 5% వాటా కలిగి దేశానికి ఒక బలమైన గ్రోత్ ఇంజన్గా తెలంగాణ నిలుస్తుంది. భారతదేశ వృద్ధి రేటు తగ్గుతూ మందగమనంలో ఉన్నప్పటికీ మన రాష్ట్ర వృద్ధి రేటులో మెరుగైన పెరుగుదల కనపడుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.8% ఉన్న దేశ జీడిపి వృద్ధి రేటు 2025-26 నాటికి 8% పడిపోయింది. కానీ సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2024-25లో 10.6% నుంచి 2025-26 నాటికి 10.7% పెరిగింది. దీని ద్వారా మన ప్రభుత్వం ఆచరిస్తున్న విధానాలు సరైన దిశలో ఉన్నాయని, అవి అభివృద్ధికి తోడ్పడుతున్నాయని అనటానికి నిదర్శనం.
తలసరి ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు కాగా వృద్ధి రేటు 10.2%. దేశ తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు కాగా వృద్ధి రేటు కేవలం 6.9%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,99,356 రూపాయలు ఎక్కువ, అంటే 1.9 రెట్లు ఎక్కువగా ఉంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నట్టు డ్రీమ్ 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 డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నాం. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ గత ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాలు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ నిధులను సరైన రీతిలో వినియోగించలేదు. కేంద్రం నుంచి మంజూరైన నిధులను కూడా ఆయా పథకాల అమలుకు ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు నిధులు దారి మళ్లించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన తదుపరి వాయిదాలు నిలిచిపోయి తెలంగాణకు తీరని నష్టం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితి వెంటనే గుర్తించి 2014-15 నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద బకాయి పడ్డ నిధులన్నింటినీ సంబంధిత శాఖలకు సుమారు 3,000 కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయటం జరిగింది. మన రాష్ట్ర అభివృద్ధి కోసం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ 2021-22 సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చిన నిధులు 4,826 కోట్ల రూపాయలు కాగా మా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా 7,072 కోట్ల రూపాయలను సాధించింది. ఇదే వరవడిని కొనసాగిస్తూ మరిన్ని నిధులను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది. అధ్యక్ష, రుణ పునర్వ్యవస్థీకరణ ఏ రాష్ట్రానికైనా ఆర్థిక క్రమశిక్షణ అనేది అభివృద్ధికి మూలాధారం. రాబడికి మించి చేసే అప్పులు ఆ ఆర్థిక వ్యవస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. గత ప్రభుత్వ హయాంలో పరిమితులకు మించి చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడింది. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన ₹25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరించింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అంతేకాకుండా రుణ చెల్లింపుల వ్యవధిని పెంచి అసలు చెల్లించాల్సిన కాలాన్ని 20 నుంచి 39 సంవత్సరాలకి పొడిగించింది. ఈ రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా 2025-26 నుండి 2031-32 దాకా చెల్లించాల్సిన 34,058 కోట్ల రూపాయల నుంచి 11,915 కోట్లకు తగ్గింది. దీని ద్వారా రాష్ట్రానికి 22,142 కోట్ల రూపాయలు క్యాష్ అవుట్ఫ్లో తగ్గి నగదు వెసులుబాటు కలిగింది. గతంలో టీయూఎఫ్ఐడిసి సంస్థ 10.2% వడ్డీతో తీసుకున్న 172.02 కోట్లు, తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ 9.7% వడ్డీతో తీసుకున్న 2,204.06 కోట్ల రూపాయల రుణాలను 8.6% వడ్డీకి రీస్ట్రక్చర్ చేసుకున్నాము. దీని ద్వారా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 27,988 కోట్ల అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి
మార్చుకున్నాం. 16వ ఆర్థిక సంఘం కేంద్రానికి పన్నుల రూపంలో మనం ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తుంటే తిరిగి కేంద్ర పన్నుల పంపకాల ద్వారా మనకు ఇస్తున్నది మనం కట్టే ప్రతి రూపాయలో సగటున 42 పైసలే. జనాభా నియంత్రణ పాటిస్తూ సొంత రాబడి పెంచుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నుముకగా నిలుస్తున్న రాష్ట్రాలకు ఈ పంపకం ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తుంది. ఈ చారిత్రక లోపాన్ని సరిదిద్దేందుకు మన ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందు బలమైన వాదనను వినిపించింది. తద్వారా కేంద్ర పన్నుల పంపకం ఫార్ములాలో కేవలం జనాభా ఆదాయ వ్యత్యాసాల లాంటి అంశాలనే కాకుండా రాష్ట్ర జిఎస్డిపిని కూడా ఒక కీలక కొలమానంగా పరిగణలోకి తీసుకునేలా మెప్పించి ఒప్పించడంలో మన ప్రభుత్వం విజయం సాధించింది. దీని ద్వారా తెలంగాణ వాటాను 2.102% నుండి 2.174% పెంచటం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే భవిష్యత్ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను డిసెంబర్ 8-9 తేదీల్లో హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో విజయవంతంగా నిర్వహించాం. ప్రధాన రంగాలలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ సమ్మిట్ ఒక ముఖ్య వేదికగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, ఆర్థిక నిపుణులు, సాంకేతిక రంగ నిపుణులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సమ్మిట్లో నోబెల్ బహుమతి గ్రహీతలు ఆర్థికవేత్త శ్రీ అభిజిత్ బెనర్జీ, సామాజికవేత్త శ్రీ కైలాష్ సత్యార్థి, ఆర్బీఐ మాజీ గవర్నర్లు శ్రీ దువ్వూరి సుబ్బారావు, శ్రీ రఘురామ్ రాజన్, ఆర్థికవేత్త శ్రీ అరవింద్ సుబ్రహ్మణ్యన్, యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధాని శ్రీ టోనీ బ్లేర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధి శ్రీ జెర్మీ జగ్గన్స్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా పరిశ్రమల రంగం నుంచి శ్రీ శంతన్ నారాయణ్, శ్రీ ఆనంద్ మహేంద్ర, శ్రీ ప్రేమ్ వాట్సా, శ్రీ ఎరిక్ స్వైడర్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పత్రాన్ని అధికారికంగా విడుదల చేయటం జరిగింది. ఈ విజన్ పత్రం క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 ప్రాంతాల ఆధారంగా సమతుల్య సుస్థిర అభివృద్ధి సాధించడానికి రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించింది. సమ్మిట్ సందర్భంగా దాదాపు 100 పైబడి ఎంఓయూలు కుదుర్చుకున్నాం. వీటి ద్వారా సుమారు 5,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు తమ ఆసక్తిని వ్యక్తపరిచారు. హైదరాబాద్లో సాఫ్రన్ సిఎఫ్ఎం అంతర్జాతీయ ఏరోక్రాఫ్ట్ ఇంజిన్ యొక్క మెయింటెనెన్స్, రిపేర్ మరియు ఓవరాల్ ఎంఆర్ఓ సదుపాయ కేంద్రాన్ని ప్రారంభించడం ఒక చారిత్రాత్మక ప్రభుత్వ విజయం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దావోస్లో నెక్స్ట్ జన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ను ఆవిష్కరించారు. ఈ పాలసీ లక్ష్యం 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనాభివృద్ధి మరియు ఆధునిక తయారీ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో మొదటి 5 లైఫ్ క్లస్టర్లలో ఒకటిగా నిలపటం. ఈ రంగంలో ఇప్పటిదాకా 73,360 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాము. దీనివల్ల 1,00,000 మందికి ప్రత్యక్షంగా మరియు 2,50,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించబడతాయి. సింగపూర్కు చెందిన ఏజీఐడిసి, వియత్నాంకు చెందిన వెన్ గ్రూప్, జేసీకి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థల నుంచి మొత్తం 1,03,500 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాధించడానికి, ఈ అభివృద్ధికి ప్రజలను వారసులను చేస్తూ ముందుకు సాగటానికి అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడా లేని విధంగా క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 ప్రధాన ప్రాంతాలుగా గుర్తించాం. క్యూర్లో సేవా రంగానికి, ప్యూర్లో ఉత్పాదక రంగానికి,
రేర్లో వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లోపల క్యూర్ ప్రాంతంలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, పరిశోధన, అభివృద్ధి, స్టార్టప్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు మరియు ఇతర సర్వీస్ సెక్టార్లను అధిక విలువైన సేవల కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. తెలంగాణలో పట్టణ జనాభా 2031 నాటికి 53.8% చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్యూర్ ప్రాంత పరిధిని కాలుష్యరహితంగా నెట్ జీరో మార్చేందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.